అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్నటి నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఆనుకున్న అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న 400 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి చాలా జేసీబీలను అక్కడికి పంపడంతో ఆ యూనివర్సిటీకి మరియు పోలీసులకు ఒక యుద్ధ వాతావరణమే నెలకొంది. సో ఇందులో భాగంగా చాలా మంది స్టూడెంట్స్ ఒక విధమైన ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. అసలు యూనివర్సిటీలో ఉన్న భూములకు గవర్నమెంట్ కు అసలు ఎందుకు తీసుకోవాలనుకుంటుంది అసలు అనేది ఒకసారి మనం ముఖ్యంగా చూసినట్లయితే, ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ అంటే కేసీఆర్ దిగిపోయి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండో దాదాపు ఒక నెల 2 నెలల్లోనే మీకు అందరికీ గుర్తుంటే హైదరాబాద్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ, అది ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలోని 100 ఎకరాలను తెలంగాణ హైకోర్టుకు కేటాయించడం జరిగింది. అంటే ఆ 100 ఎకరాలలో తెలంగాణ హైకోర్టు నూతన బిల్డింగ్ మరియు కాంప్లెక్స్ నిర్మించడం జరుగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి జీవో కూడా ఇచ్చాడనమాట. సో అప్పుడే అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు చాలా మంది ప్రొటెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే అప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కాబట్టి ఇంత పెద్ద ఇష్యూ కాలేదు. సో అది కోర్టుకు కేటాయించడం వల్ల మరి చాలా మంది ఎందుకు రిస్క్ అనుకుర్రో మరి ఏమో కానీ అది కామ్గా ముగిసిపోయిన అధ్యాయంగా జరిగిపోయింది. ఆ కోర్టు కూడా అంటే ఇంకా ప్రారంభించడం కూడా జరిగింది. అక్కడ కోర్టు కాంప్లెక్స్ అది పూర్తిగా 100 ఎకరాలు అనేది పూర్తిగా అది అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన ల్యాండ్. సో దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఒక చరిత్ర ఉంది. దాని గురించి చెప్పాలంటే అది తెలంగాణ ఉద్యమంతో అనుబంధంగా ఏర్పడిన ఒక సంస్థ అని చెప్పాలి. ఎందుకంటే 1969లో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందో తర్వాత ముల్కీ రూల్స్ అంటే ముల్కీ స్థానికత నేపథ్యంలో తర్వాత వచ్చిన జయాంధ్ర ఉద్యమం, వీటన్నిటి నేపథ్యంలో అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఒక 6 పాయింట్ ఫార్ములా తీసుకొచ్చి ఆ 6 పాయింట్ ఫార్ములా నేపథ్యంలోనే జోనల్ సిస్టమ్స్ ను ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఆ జోనల్ సిస్టమ్ లోనే భాగంలోనే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఏర్పాటు కావడం జరిగింది. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU అంటారు. ఇది ఎక్కడుందంటే గచ్చిబౌలి నుంచి పటాన్ చెరు అంటే ఇది ఈ గచ్చిబౌలి నుంచి రూట్ లో ఉంటది అనమాట. ఇక్కడ ఈ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంటుంది. అందులో 2500 ఎకరాలలో ఉంటుంది అనమాట. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాదాపు 2500 ఎకరాలలో ఉంటుంది. సో ఇది దాని పక్కనే ఆనుకొని చాలా ఐటీ కంపెనీస్, చాలా అదొక ఐటీ కంపెనీస్ అనేవి చాలా ఉంటాయి ఆ యూనివర్సిటీకి పక్కనే. సో మేబీ గవర్నమెంట్ అక్కడ ఐటీ కంపెనీస్ ను డెవలప్ చేయాలనో లేకపోతే మరి వేరే ఐటీ కంపెనీస్ కి ఇవ్వాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇది హైయెస్ట్ కాస్ట్ ల్యాండ్. 1 ఎకరం దాదాపు 200 కోట్లు కూడా పలికినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అంత ప్రైమ్ ల్యాండ్ అనమాట. నియర్ గచ్చిబౌలికి నియర్ బై ఉంటుంది కాబట్టి. సో ఆ ప్రజెంట్ గా ఇప్పుడు 400 ఎకరాలు అక్కడ ఇప్పుడు గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే తెలంగాణ గవర్నమెంట్ ఆ భూములు మావే, ఇవి HCUకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు. సో ఈ భూమి వివాదంలో స్టూడెంట్స్ ఇన్వాల్వ్ కావద్దని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది. సో దీనిపై రేవంత్ రెడ్డి కూడా చాలా హార్ష్ గా మాట్లాడాడు అనమాట. మొన్న అసెంబ్లీలో మీరు చూసినట్టయితే అక్కడ ఏ జంతువులు కానీ అందరు చెప్తున్నారు ఏంటంటే అక్కడ చాలా జంతువులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, ఇది ఒక పర్యావరణం దెబ్బతింటుందని చెప్పి చాలా మంది చెప్తుంటే అసలు అక్కడ ఏమీ లేవు, ఓన్లీ ఒక గుంటనకలు ఉన్నాయని చెప్పి సెటరికల్ గా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. కానీ అది పూర్తిగా వాస్తవం కాదనమాట. ఎందుకంటే ఈ విషయం నిర్ధారించింది పూర్తిగా NSCUI అంటే నేషనల్ కాంగ్రెస్ కు అనుబంధ సంస్థ, అంటే స్టూడెంట్ కాంగ్రెస్ పార్టీకి స్టూడెంట్ యూనియన్ అనుబంధ సంస్థ NSCUI HCUలో అంటే HCUలో ఒక భాగంగా ఉండే NSCUI చెప్పింది అనమాట. ఏమని చెప్పి అక్కడ చాలా జంతువులు, నెమళ్ళు ఉన్నాయి,
గుంటనక్కలు లేవని చెప్పి వాళ్ళ విద్యార్థి సంఘమే రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చింది అనమాట. సో ఇది ముఖ్యంగా ఈ యూనివర్సిటీ అనేది ఇది పార్లమెంట్ లోని యాక్ట్ నెంబర్ 37 ప్రకారం ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పూర్తిగా 2500 ఎకరాలలో అప్పట్లో అంటే 1974లో ఇది ప్రారంభించడం జరిగింది అనమాట. ఇది ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. పర్టికులర్ గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మనకు ఎవరైనా సీట్ కావాలనుకుంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటది. ఏదంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, కామన్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ టెస్ట్, QET, CUET. ఈ ఎగ్జామ్ రాస్తే అందులో సీట్ దక్కించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పూర్తిగా భారతదేశంలో ఎవరైనా ఈ టెస్ట్ రాయొచ్చు. ఇది నోటిఫికేషన్ ఇదంతా ఉంటది. సో చాలా పెద్ద యూనివర్సిటీ కాబట్టి చాలా మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. ఈ యూనివర్సిటీ ఈ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ వస్తే సో అండర్ గ్రాడ్యుయేషన్ కు మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కు ఇందులో సీట్స్ వివిధ రకాల బ్రాంచెస్ లో లభిస్తాయి. కాబట్టి ఇది చాలా మంచి యూనివర్సిటీ, చాలా పేరెన్నిక యూనివర్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ బట్టి విక్రమార్క ఈ యూనివర్సిటీలో వచ్చారు. చాలా మంది రాజకీయ నాయకులు, ప్రజెంట్ ఉన్న రాజకీయ నాయకులు చాలా మంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చారు. చాలా మంది. ఉస్మానియా యూనివర్సిటీది ఎంత ఫేమస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా పొలిటికల్ గా అంటే అక్కడ ఎలక్షన్స్ కూడా జరుగుతుంటాయి అనమాట. అక్కడ స్టూడెంట్ యూనియన్స్ ఏది గెలుస్తుందో అది చాలా అక్కడ లీడర్స్ గా తయారైపోయి తర్వాత పొలిటికల్ లీడర్స్ గా, తర్వాత గవర్నమెంట్ లో, తర్వాత IAS లుగా, IPS లుగా ఎంతో మంది చాలా ఉన్నత రంగాలలో ఈ యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులు ప్రజెంట్ గా రాణిస్తున్నారు అనమాట. సో ఇలాంటి ఒక గొప్ప యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాలు భూమి వివాదంలో చిక్కుకోవడం, ఆ వివాదంలో భాగంగా ముఖ్యంగా గవర్నమెంట్ అనేది చాలా సీరియస్ యాక్షన్ తో ఉంది. కానీ స్టూడెంట్స్ కూడా ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదని చెప్పి వాళ్ళు కూడా చాలా మామూలుగా ఏంటంటే నిన్న చాలా మంది స్టూడెంట్స్ మరీ ఘోరంగా వాళ్ళ బట్టలు చినిగిపోయి వాళ్ళ లేడీస్ అంటే ఉమెన్స్ గర్ల్స్ ను కూడా చూడకుండా ఆ యూనివర్సిటీలో స్టూడెంట్స్ ను అతి కిరాతకంగా జైల్లో వేయడం జరిగిందనమాట. ఇలాంటిది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కు చాలా ఫర్దర్ గా చాలా ఇబ్బందికరమైన విషయంగా మారబోతుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్టూడెంట్స్ కు అండగా ఉంటామని చెప్పి వాళ్ళతోని రాజకీయాలు చేయించుకొని ఓట్లు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మాత్రం స్టూడెంట్స్ అంటేనే వాళ్ళకు ఒక విధంగా మరి ఏమవుతుందో ఏమో రాజకీయ నాయకులకు అర్థం కావట్లేదు. మీరు ఉస్మానియా యూనివర్సిటీలో గమనిస్తే ఉస్మానియా యూనివర్సిటీలో అసలు నిరాహార దీక్షలకు అసలు ఇది లేదని చెప్పి అక్కడ జీవో కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై ప్రొఫెసర్ కాసిం కూడా దీన్ని వ్యతిరేకించాడు అనమాట. ఎందుకంటే నిరసనలు తెలపడానికి ఉస్మానియా యూనివర్సిటీలో అసలు ఈ నిరసనలు తెలపడానికి ఇది లేదని చెప్పి జీవో కూడా పాస్ చేయడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ ఉన్న టైంలో రేవంత్ రెడ్డి ఇదే అని చెప్పేది, మీరు ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు తెలపడానికి ఈ పర్మిషన్ ఇస్తలేరు అని చెప్పి పోరాడిన వ్యక్తే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత సేమ్ అదే జీవోను పాస్ చేయడం జరిగింది అనమాట. సేమ్ మళ్ళీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా 100 ఎకరాలను గవర్నమెంట్ కు, హైకోర్టుకు ఇవ్వడం, అక్కడ కూడా చాలా మంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా కేసులు అయిపోయి చాలా మంది, ఒక విద్యార్థి అయితే హాస్పిటల్లో కూడా చేరడం జరిగింది అప్పట్లో. ఇప్పుడు ప్రజెంట్ గా ఇది HC అనేది చాలా వివాదాస్పదంగా మారుతుంది. ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కు, స్టూడెంట్స్ కు అన్న విధంగా మారబోతుంది. ఎందుకంటే ఈ 400 ఎకరాలతో పెద్ద గవర్నమెంట్ కాదు, ఎంత ఆదాయం వస్తుందో వాళ్ళు ఏది ఇస్తారో తెలియదు, కానీ బ్రాండ్ నేమ్ అనేది రేవంత్ రెడ్డికి చెడిపోతుంది. సో ఈ విషయం చాలా క్లిష్టంగా మారబోతుంది. ఎందుకంటే ఇందులో రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అవుతారు అనమాట. ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు స్టూడెంట్స్ చేస్తున్న దాంట్లో కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇట్లాంటి వాటిలోకి ఇది నిజం ఉందా అంటే 400 ఎకరాలతో పెద్దగా తెలంగాణ గవర్నమెంట్ కు చాలా లక్షల ఎకరాల్లో ల్యాండ్ బ్యాంక్ ఉంది. సో ఆ 400 ఎకరాలను పెద్దగా తీసుకొని పెద్దగా చేసేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే దానివల్ల రేవంత్ రెడ్డికి ఉన్న పేరు అనేది పోతుంది అనమాట. సో అందరు చెప్తున్నది ఏంటంటే ఆ 400 ఎకరాలతోని పెద్దగా వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. అంటే ఇప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్ లో ఇప్పుడు అది అమ్మితే వచ్చేది ఎంత, ఇప్పుడు 4-5 వేలు, ఇప్పుడు 100 crores కు
ఎకరం అయినా పెద్ద 4-5 వేల కోట్లు వస్తుండొచ్చు. సో గవర్నమెంట్ కు అంత అమౌంట్ అనేది పెద్ద చిన్న విషయమే. సో కానీ ఈ పేరు మాత్రం రేవంత్ రెడ్డికి వచ్చే ఎలక్షన్లలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. హైడ్రాతోనే చాలా బ్యాడ్ నేమ్ ఉంది ప్రెసెంట్ గా హైదరాబాద్ లో కొన్ని ఏరియాస్లలో. సో ఇది అనేది రేవంత్ రెడ్డికి చాలా ఎఫెక్ట్ కాబోతుంది. మరి ఫర్దర్ గా ఎందుకంటే ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రాహుల్ గాంధీకి చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒకసారి రోహిత్ వేముల చనిపోయినప్పుడు దాదాపు 2-3 సార్లు విజిట్ అయిపోయింది ఈ యూనివర్సిటీకి. రాహుల్ గాంధీ ప్రత్యేకంగా వచ్చిండు అనమాట ఈ యూనివర్సిటీకి. ప్లస్ రాహుల్ గాంధీ ఏదైనా యూనివర్సిటీలోని భూములు లేకుంటే దానిపై ప్రొటెస్ట్ చేస్తాడు. ఇది ముంబైలో కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చాలా ప్రొటెస్ట్ చేసేది అనమాట. యూనివర్సిటీ ల్యాండ్స్ తీసుకుంటుంది, అసలు యూనివర్సిటీస్ అనేది విద్యార్థులకు ఆధునిక దేవాలయాలు అట్లాంటి ల్యాండ్ తీసుకోవడం దుర్మార్గం అని చెప్పి రాహుల్ గాంధీ చాలా ప్రొటెస్ట్ కూడా చేశాడు. కానీ ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి మరి రాహుల్ గాంధీకి ఈ విషయం ఎంతవరకు కమ్యూనికేట్ అయిందో తెలియదు. చాలా మంది ఏంటంటే కమ్యూనికేట్ చేస్తామని చెప్తున్నారు. దీనిపై రాహుల్ గాంధీ కూడా సీరియస్ అయ్యే అవకాశం ఉంది రేవంత్ రెడ్డిపై. ఎందుకంటే నాకున్నంత సమాచారం మేరకు రాహుల్ గాంధీ మాత్రం అంతగా ఒప్పుకోడు. సో మరి దీనిపై తెలంగాణ గవర్నమెంట్ ఎలా ముందుకెళ్తుందో మనం చూడాలి. కానీ ముఖ్యంగా మాత్రం విద్యార్థులపై ఇలా లాఠీలతో విరుచుకోవడం అనేది చాలా దుర్మార్గం. ఇలాంటి చర్యలను అనేది రేవంత్ రెడ్డి ఆపుకోవడం అనేది తన సమీప రాజకీయ భవిష్యత్తుకు కూడా అంత మంచిది కాదని చెప్పి చాలా మంది విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్నారు అనమాట. సో ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్.